వీడియో చాలా వైరల్ అవుతుంది. మాధవి లత ఆమె బాబా షిరిడి సాయిబాబా దేవుడు కాదు, ఒక మనిషి. అతడు ఒక ముస్లిం ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చినటువంటి ఒక ముస్లిం. అతన్ని మనం దేవుడిగా పూజించకూడదు, మీరు చాలా తప్పు చేస్తున్నారని చెప్పేసి ఒక వీడియో పెట్టిందనమాట. ఆమె బాబా దేవుడు కాదు, మనిషి, దైవం రూపంలో ఉన్నటువంటి మనిషి అన్నమాట. ఒక మనిషి మనుషులకు కొన్ని మంచి పనులు చేస్తే వాళ్ళను దైవంతో సమానంగా మనం కొలుస్తామన్నమాట, భావిస్తాం. సో బాబా కూడా అప్పుడు తను దైవంతో సంపూర్తుడు అనమాట. దైవంని ప్రసన్నం చేసుకున్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని చెప్పొచ్చు. సో తను ఎంత బతికున్నప్పుడు అతని దగ్గర శిష్యులందరూ హిందువులే అనమాట. తను తన మహిమలతోటి ఎంతోమంది రోగులను నయం చేశాడు, ఎంతోమంది ఆకులు తీర్చాడు. మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి చాటాడనమాట. చాటడం కాదు, స్వయంగా తను కూడా అలాగే చేశాడనమాట. అందుకని దేవుడిగా భావిస్తారు, అతన్ని దేవుడిగా కొలుస్తారు. ఇప్పుడు మనం మన హిందువుల అంత సమానమే అని చెప్పాడు బాబా, కాబట్టి వాళ్ళు కూడా అలానే అనుకొని పూజిస్తారు. ఒక్క ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అందరూ ఒకటే అంటే నమ్మరనమాట. సో మన తరపునే, హిందువుల తరపున తను సబ్కా మాలిక్ ఏకే అన్నాడు. అట్లా అంటే ముస్లిం ఒప్పుకోరు. బాబా కాదు కదా, ఆఖరి వాళ్ళు మొహమ్మద్ ప్రవక్త చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా అల్లానే వచ్చి అంతా ఒకటే అని చెప్తే తప్ప అది జరగదు. క్రిస్టియన్స్ కూడా అంతే, ఒక్కరే అంటారు. సో అంత సమానం అని ఒప్పుకునేది హిందూసే అనమాట. సో బాబా ముస్లిమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనిషి, మానవత్వం నిండినటువంటి ఒక గొప్ప మనిషి అనమాట. సో అతను ఎప్పుడు నేను దేవుడు అని చెప్పలేదు. దేవుని మార్గం నడవండి, మీరు అంతా ఒకటే, మానవత్వంతో ఉండాలి, అప్పుడే మీకు దేవుని అనుగ్రహం పొందుతుంది అని చెప్పేసి తను అన్నీ పాటించాడనమాట. సో దేవుడిగా ఆరాధించవచ్చు, పూజించు కాదు, దేవుని కన్నా ఎక్కువ మాత్రం చేయకూడదు అనమాట. అంతే తప్ప అతనే దేవుడు అని అనకూడదు. ఎందుకంటే తను కూడా చెప్పలేదన్నమాట నేనే దేవుడిని అని. సరే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళు పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు అని మన రాజ్యాంగం హక్కు కల్పించింది. బట్ ఎదుటి వాళ్ళకి మన మనోభావాలను దెబ్బతినకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా మనం ప్రవర్తించుకోవాలన్నమాట. అంతే. ఓకే, థ్యాంక్ యూ.